ఉన్నారు. అయితే ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి దాంట్లో భయపెట్టేటువంటిది ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా చేస్తున్నారు. ఇప్పుడు కాదు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఆ మాట మీకు అందరికీ చెప్తున్నా. ముచ్చెర్ల ఫార్మా సిటీ ఉంది. ముచ్చెర్ల ఫార్మా సిటీ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కొత్త పట్టణం కడతాం, ఫార్మా కోసం తీసుకున్నటువంటి దాన్ని కొత్తగా సిటీ కడతామని చెప్పి ప్రకటన చేసింది. అక్కడ దాదాపు సగానికి పైగా ప్రభుత్వ భూమి ఉంది. అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి, ప్రభుత్వ పట్టాలు ఇచ్చినటువంటి భూమి, మనకు ప్రభుత్వం ఇచ్చిన పట్టా అనే ఉంటుంది, పట్ట మీద ఆ భూమికి పరిహారం ఇవ్వము, లేదంటే పట్టా భూమితో సమానంగా ఇవ్వము అనేటువంటిది ప్రభుత్వం చెప్పింది. ఆ రోజు హైకోర్టుకి వెళ్ళాం మనం. హైకోర్టుకి వెళ్తే పట్టా భూమితో సమానంగా ఎవరైతే ప్రభుత్వ భూమి సాగు చేసుకుంటున్నారో వాళ్లకు పరిహారం ఇవ్వమని చెప్పి మన రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. దాని ప్రకారమే వాళ్ళకి డబ్బులు వచ్చింది. మీరు ఎవరైనా భయపెడితే, ఇప్పుడు భయపెట్టే దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఇంకో మాట చెప్తారు, మీ నాయకులందరికీ చెప్పినామయ్యా, ఆల్రెడీ నాయకులందరికీ అయిపోయినాయి, వాళ్ళ భూములకు ఇచ్చేసినాం. ఇంకో మాట కూడా చెప్తారు, మీకు కావాలంటే అదనంగా ఇస్తామయ్యా, అందరిలో చెప్పకు అని కూడా చెప్తారు. ఇవన్నీ చాలా ప్రయత్నాలు చేస్తారు, ఒకటి రెండు కాదు, చాలా ప్రాజెక్టులు చూసినాం. అట్లాంటి రైతాంగాన్ని చీల్చేటువంటి ప్రయత్నం చేస్తారు. నీకేముందా 2 గుంటలు 3 గుంటలు ఏముంది కదా, నువ్వు దేనికోసం వస్తుంది? నీ రేషన్ కార్డు పోతుంది, నీకు వచ్చేటువంటి స్కీములని పోతాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పోతుంది, లేదా ఏది రాజీవ్ యువ వికాసం పోతుంది. ఇట్లాంటివన్నీ బెదిరిస్తుంటారు, నీకు అవన్నీ పెట్టిస్తామని చెప్తారు. మీకు నేను గుర్తు చేసేది ఏంటంటే, దీనికి నాయకత్వం, గ్రామంలో నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రకంగా వాళ్ళ యొక్క మాయమాటలకు కానీ వాళ్ళ బెదిరింపులకు కానీ లొంగితే ఈ రైతాంగానికి అందరికీ ద్రోహం చేసినటువంటి వాళ్ళు అవుతారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఏ గ్రామంలోనైతే ఉంటే వాళ్ళని కూడా మీరు కనిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే వాళ్ళని చెప్తారు, ఫోటో దిగుతారు, లేకపోతే బలవంతంగా తీసుకుపోయేటోళ్ళు ఉంటారు. రాత్రిపూట కొద్దిమంది సెట్ చేస్తారు, రాత్రిపూట ఎక్కించుకొని కారులోనో బండిలోనో ఆటోలోనో ఎక్కించుకొని తీసుకెళ్లి ఫోటో దిగి ఇక అయిపోయింది అనేది కవర్ చేసినామని చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. మీరు వీటన్నింటినీ గ్రహించి నిలబడాలి. మీకు గుర్తు చేస్తున్నా, రైతుల్ని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఎన్ని రోజులు జరిగింది? 13 నెలల పాటు జరిగింది పోరాటం శాంతియుతంగా. ఆ రైతాంగం మీద ఇక్కడ మనకు పోలీస్ అధికారులు రైతాంగం తరపునే ఉన్నామన్నారు, సహకరిస్తున్నారు. అక్కడ లాఠీచార్జి జరిగింది, నీటి ఫిరంగులు ప్రయోగించారు, టియర్ గ్యాస్ ప్రయోగించారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కరెంటు తీసిండ్రు, మీడియాని మేనేజ్ చేసిండ్రు. ఇవన్నీ చేసినాక కూడా ఆగట్లేదు రైతులు. వర్షాలు వచ్చినాయి, వడగళ్ళ వాన వచ్చింది, తీవ్రమైనటువంటి చలి ఉంది, తుఫాన్ వచ్చింది, చాలా మంది చనిపోయారు. అయినా కానీ వాళ్ళు చెక్కు చెదరలేదు. మీడియాలో వాళ్ళందరూ ఆపినా మన సోషల్ మీడియాలో పోతుంది. అరే సోషల్ మీడియాలో పోతుంది, దీన్ని ఆపలేదని చెప్పి ఎట్లా ఆపాలంటే ఆ ఏరియా అంతా ఇంటర్నెట్ కట్ చేశారు. ఆగిందా పోరాటం? ఆ 3 వ్యవసాయ చట్టాలు, ఏ పార్లమెంటులోనైతే 3 వ్యవసాయ చట్టాలు చేసిండ్రో అదే పార్లమెంటు సాక్షిగా రైతాంగానికి క్షమాపణ చెప్పి 3 వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకునేదాకా పోరాటం చేశారు. శాంతియుతంగా జరిగిన అన్ని జరిగిన, లాఠీ చార్జ్ జరిగిన, టియర్ గ్యాస్ ప్రయోగించిన, నీటి ఫిరంగులు ప్రయోగించిన, పోలీసు వాళ్ళు లాఠీలన్నింటినీ కొట్టిన తర్వాత సాయంత్రం అయిన తర్వాత పోలీసు వాళ్ళు అందరూ ఆడ కూర్చొని ఉంటే పోయి రైతులు అడిగారు, ఏమయ్యా మాకు లాఠీలు ఇచ్చి పంపిన, మా మీదకి నీటి ఫిరంగులు ఇచ్చి పంపిను, టియర్ గ్యాస్ ఇచ్చి పంపిను ప్రభుత్వం, కానీ మీకు అన్నం మాత్రం పెట్టలేదా, రాండి మేము అందరం అన్నం పెడతామని చెప్పి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ అన్నం. అది రైతులు, ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాత. నువ్వు ఇంత బలవంతం చేసినా ఎక్కడ రైతుల దగ్గర ఏమైనా ఆయుధాలు లేవా? రాళ్ళు ఉన్నాయి మన చేతిలో, వడిసేళ్ళు ఉన్నాయి, కర్రలు ఉన్నాయి, రోజు అదే కదా పని చేసేది రైతులు. కానీ ఎక్కడ ఇన్ని జరిగినా ఒక్క రాయి, ఒక్క కర్ర అక్కడ పోలీసుల మీద కిసలలేదు. శాంతియుతంగా ఉన్నారు. ఈ శాంతియుతమైనటువంటి ఇక్కడే వరకే కాదు, మన దేశం వరకే పరిమితం కాలేదు, మొత్తం ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి నుంచి మొదలుకొని, కెనడా నుంచి మొదలుకొని ఆ దేశాలు తీర్మానం చేసినాయి, భారతదేశంలో రైతులు శాంతియుతంగా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం వాళ్ళ సమస్యని పరిష్కారం చేయమని అన్నారు. అనివార్యమైంది కాబట్టి ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ఇక్కడ ఇప్పుడు నారాయణపేట ఎక్కడున్నాం మనం? కర్ణాటక బార్డర్లో ఉన్నాం. కర్ణాటక బార్డర్లోనే ఉండొచ్చు, కానీ ఈ పోరాటం ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి నేను ప్రభుత్వానికి
ప్రజాప్రతినిధులకు అధికారులకు విజ్ఞప్తి చేసేది, ఈ పోరాటం మేము శాంతియుతంగానే పోరాడి జిల్లా సాధించుకున్నాం, శాంతియుతంగానే పోరాడి ప్రాజెక్టుని కూడా సాధించుకున్నాం. ఈ శాంతియుతంగా పోరాడే మనకు రావాల్సినటువంటి వాటాని కూడా మనం సాధించుకుంటాం. ఇది విజయాన్ని సాధించేదాకా ఐక్యంగా ఉందాం, చీలొద్దు. చీల్చే ప్రయత్నం వాళ్ళు ఎన్ని చేసినా చీలకుండా ఐక్యంగా ఉందామనేటువంటిది మరోసారి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ, కలెక్టర్ గారు తక్కువ మాటలలో చెప్పినా వాటన్నింటినీ పరిశీలన చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. మనం వాళ్ళు పరిశీలన చేసి మనకు సాయంత్రానిక రేపటిక మన శిబిరం ఎట్లా కొనసాగుతుంది, వాళ్ళ కమిటీ నాయకులు ఉన్నారు, మాట్లాడతారు మన వాళ్ళు. ఆ శిబిరం కొనసాగుతుంది. తర్వాత దశల వారీగా ఏమేం చేయాలనేటువంటిది కూడా వాళ్ళు ప్రకటిస్తారు. మన శిబిరం దగ్గరికే వచ్చి ఇగో మీ డిమాండ్లు న్యాయమైనటువంటి వీటన్నింటినీ పరిష్కారం చేస్తున్నాం, ఇవి మా పరిధిలో లేనటువంటి ఉన్నాయి, ఇవి చేస్తామనేటువంటిది కనుక వస్తే అప్పుడు మనం కమిటీ కూర్చొని వాళ్ళు చెప్పినటువంటి వాటి అన్నింటినీ మనకు ఆమోదమైతే ఆ రకంగా ముందుకెళ్లే దానికోసం ప్రయత్నం చేద్దామని చెప్పి మరోసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.